అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు విశేషాలను తెలుసుకునే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. శ్రీమన్ కృపాజల నిదే కృత సర్వలోక సర్వజ్ఞచస్తనదవశ్చర సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఈరోజు విశేషాలు 20 సెప్టెంబర్ 2025 శనివారము. విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షమి, చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రి అని కూడా అంటారు. ఈరోజు మాస శివరాత్రి. మఘా నక్షత్రము ఉదయము 9 వరకు ఉంటుంది. తర్వాత ఉబ్బ నక్షత్రం వస్తుంది. భద్రకరణం ఉంది. కాబట్టి ఈరోజు శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేదు. మంగళకర కర్మలు ఏవి కూడా చేసుకోరాదు. ఎవరైతే దక్షిణ దిక్కుకు ప్రయాణం చేస్తారో వారికి లాభం జరుగుతుంది. మళ్ళీ రాహుకాలము ఉదయము 9 నుండి 10:30 వరకు రాహుకాలం ఉంది. ఈ సమయం కూడా అంత శుభ సూచకమేమీ కాదు. కాబట్టి ఈరోజు శుభ కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి అంత అనుకూలమైన కాలం కాదు. మామూలుగా రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకోవచ్చు. ఈరోజు ఏదైనా మనం జపం చేసుకుంటే మంచి సత్ఫలితాలను ఇస్తుంది. లేదా గురు పూజ చేసుకుంటే కూడా మంచి సత్ఫలితాలు. లేదా సరస్వతి పూజ కూడా ఈరోజు పుబ్బ నక్షత్రము అనుకూలంగా ఉంటుంది. జపతప ధ్యానాలకు ఈరోజు విశేషమైన రోజు. ఎందుకంటే మంచి భద్రకరణం ఉంది. అదేవిధంగా ఈరోజు యోగం ఏంటంటే సాధ్య యోగము. మనం మనస్సులో ఏదైనా అనుకొని జపం చేసుకున్నా కానీ మంచి మనకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకు పితృకర్మలు చేయడానికి ఇంకా చివరి 2 రోజులే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ చతుర్దశి రోజు కూడా ఎవరైతే పరమపదిస్తారో వాళ్ళకు పితృతర్పణాలు, పిండ ప్రదానాలు అట్లాంటివి ఈరోజు మధ్యాహ్నం కూడా చేసుకుంటే బాగుంటుంది. పెద్దలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ శనివారం రోజు ముఖ్యంగా చతుర్దశి రోజు ఎవరైతే పరమపదించారో వారికి పితృకర్మలు చేయండి. మరిన్ని విశేషాలను మనం మరుసటి రోజు తెలుసుకుందాము. ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అడియేన్ రామానుజదాసన్. జై శ్రీమన్నారాయణ.